సప్తగిరి సినిమా బాగలేదు అంటే మధ్యాహ్నం వాటికి ఎత్తేస్తారు, మధ్యాహ్నం వాటికి పీక్ అవతలు పారేస్తారు. ఇది నిజం, వాస్తవం. ఎవరు అలాంటిది ఈరోజు ఇన్ని థియేటర్ల సంఖ్య పెరిగింది, ప్రేక్షకులు చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది, రోజు రోజుకి కలెక్షన్లు డెవలప్ అవుతున్నాయి. ప్రామిస్ చేస్తున్నా సార్, నేను ఎప్పుడు అబద్ధం చెప్పుకోను. డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ అక్కడ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న డీమానిటైజేషన్లో మాకు ఫుడ్ పెట్టావన్నా నువ్వు అని చేతులు జోడించి మొక్కారు నాకు. ఇది నిజం, వాస్తవం. నేను అబద్ధం చెప్పను సార్, కష్టపడ్డాను కాబట్టి మనసుతో మాట్లాడతాను. మనసుతో మీరు కూడా ఆలోచించండి ప్లీజ్. అది ఎలా జరుగుద్దో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు ఇంతమందిని సంతోషంగా పెట్టాం. మీరు ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పు మా తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 100 కుటుంబాలకు మేము ఆశ్రయం కల్పించామా 8 నెలల నుంచి. ఆ కుటుంబాన్ని అన్నా మీ గురించి అలా రాశారేంటన్నా, మీ సినిమా గురించి అలా రాశారేంటన్నా, దేనికోసం అన్నా. ఇప్పటికీ నేను అహంకారంతో మాట్లాడడం లేదు, శిరస్సు వంచి మీకు మొక్కుతున్నాను. సార్ ఇదంతా వాస్తవం, నిజం. తప్పు మీకు కూడా తెలుస్తుంది సార్. మీరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మీకు కూడా తెలుసు ఏ సినిమా హిట్ ఏ సినిమా ఫ్లాప్ అని. కాకపోతే దేనికోసం పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, ఒక ఎందుకు దారి అర్థం కావడం లేదు. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సినిమాకి నేను కొత్తగా తేలేదు, కొత్త స్క్రీన్ ప్లే రాయలేదు, కొత్తగా నరేట్ చేయలేదు. కాకపోతే నేను నమ్ముకునేది ఏంటంటే ఉన్న సీన్స్నే సెంటిమెంట్ సీన్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి అది బలంగా మనసులకు హత్తుకునే విధంగా చేస్తే చాలు అనుకున్నాను. ఈరోజు థియేటర్లో అసలు టాపులు ఎగిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దానవీర సూరకన్న డైలాగ్ కానీ, పరశురాముడు డైలాగ్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, నా డ్యాన్స్ కానీ చాలా వరకు మనకు ది బెస్ట్ చేయొచ్చు. బట్ ఎందుకో అది ఓపెన్గా చెప్పేస్తున్నాను, సపోర్ట్ దొరకలేదు కొన్ని చోట్ల నుంచి. అది ఎందుకు అంటే మేము ఇంతమందిని సంతోషంగా పెట్టాం, ఇన్ని లక్షల మంది ప్రేక్షకులను సంతోషంగా పెట్టాం. మా సినిమా తీసి చాలామంది పరిశ్రమలో ఉన్న సంతోషంగా పెట్టాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళని హ్యాపీగా ఉంచాం. మనం కూడా కలిసి చాలా దూరం ప్రయాణం చేసాం. కానీ మా సంతోషాన్ని ఎందుకు చూడాలనుకోలేదో అర్థం కావట్లేదు. పర్సనల్గా మనకేమైనా టార్గెట్ ఉంటే మీరు మనం పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి చేసేదానివల్ల ఇంట్లో తల్లిదండ్రులు కానీ పాపం వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి, బిడ్డ ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీకు కూడా అమ్మ నాన్నలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు మీ ఇళ్ళలో బాధపడుతుంటే ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఒక కష్టపడి ఒకటి వచ్చాడే పాపం, ఏదో కష్టపడుతున్నాడు, వాడు చేస్తున్నాడు, ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు, దేనికోసం అదేనా నాకైతే అర్థం కాలేదు అసలు. సరే, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు. అదే ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు కదా. నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది సార్, నాకు 100% కాన్సన్ట్రేషన్తోనే ఉన్నాను. నేను దాని గురించే మాట్లాడుతున్నాను, అది మీకు కూడా తెలుసు. సప్తగిరి ఎందుకు ఇలా బాధపడుతున్నాను. బట్ ఈరోజు అహంకారంతో మాట్లాడడం లేదు, సప్తగిరి గెలిచాడు. మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు గెలిచారు, ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించారు. ఇది నిజం, ఇది వాస్తవం. ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు మీ సపోర్ట్ కావాలి. చట్టం ముందు శిక్షించి దేవుడు తర్వాత శిక్షించేది ఆ కాలం. దేవుడు ముందు శిక్షించి చట్టం తర్వాత శిక్షించేది ఈ కాలం. మీరు కానీ మేము కానీ తప్పు చేస్తే ఇక్కడ చాలా శిక్షలు ఇక్కడే అనుభవిస్తాం, ఇక్కడే చూస్తాం సార్. దయచేసి ఫ్యామిలీల జోలికి రాకండి. ఫ్యామిలీలు ఇంట్లో వాళ్ళ పాపం వాళ్ళు ఇప్పుడు మన బాధలు చూసేంత ఏ వయసు వాళ్ళకి లేదు, మన సంతోషం చూసే వయసే. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
మీకు ఆ రోజు మాట ఇచ్చాను, సార్ మీరు మా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, మీరు గర్వించదగ్గ నేను సినిమా తీశాను అనుకుంటున్నాను సార్, తప్పకుండా మీకు మంచి సినిమా నేను చూపిస్తాను,